నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో గ్రీవెన్స్ డే, బాధితుల నుండి వినతులు స్వీకరించిన సబ్ కలెక్టర్ గిరీష. కొండుపాలెంలో భార్యపై భర్త కత్తితో దాడి, తెగిన చేయి, క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలింపు. విద్యార్థులకు చేయూత, కోటుపాలెం పాఠశాల విద్యార్థులకు రోటరీ ఆధ్వర్యంలో యూనిఫారం పంపిణీ. వైభవంగా అలగనాథుడికి పల్లకీ సేవ, అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్న భక్తులు. అనుమానం పెనుభూతమైంది. నిత్యం భార్యాభర్తల మధ్య గొడవ కొనసాగింది. ఈ నేపథ్యంలో మహిళపై ఆమె భర్త కత్తితో దాడి చేయడంతో చేయి తెగిపోయింది. ఈ సంఘటన మనుబోలు మండలంలోని కొండుపాలెంలో చోటు చేసుకుంది. మనుబోలు మండలంలోని వీరంపల్లి పంచాయతీ పరిధిలోని కొండుపాలెం గ్రామానికి చెందిన హజరత్ అయ్య అనే వ్యక్తి ఆదివారం రాత్రి తన భార్య రాజేశ్వరిపై కత్తితో దాడి చేశాడు. దీంతో రాజేశ్వరి కుడి చేయి తెగిపడిపోయింది. తలపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తీవ్రంగా గాయపడ్డ రాజేశ్వరిని చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చెన్నైకు తీసుకువెళ్లారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త హజరత్ అయ్య నిత్యం వేధించేవాడు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగింది. ఈ మేరకు ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిగా 6 గంటలప్పుడు కొట్టినాడు. చేయి ముందు చేయి అడ్డం పెట్టింది, చేయి నరికినాడు. ఆమె రెండో దెబ్బ తల మీద వేసాడు. ఆమె ఈ దగ్గరికి ఇచ్చేసింది. ఒక్కరికి తెలవు సార్, అలవనులే ఆ బిడ్డ ఏమిలే, పక్కెళ్ళ మేము చూడటం గొడవ మాకు తెలుసు సార్. గొడవ లేవులే, తాగేసి ఉన్నాడు నా కొడుకు. వీరంపల్లి పంచాయతీ కొండుపాలెం విలేజ్లో భార్యాభర్తలు గొడవపడ్డారు. ఈ క్రమంలో భర్త వచ్చేసి భార్యని ముద్దుకెత్తితో చేతి మీద తల మీద రెండు చోట్ల నరకడం జరిగింది. ఈ గ్రామంలో చెయ్యి విరిగి తెగిపోయింది, తల మీద చిన్న గాయమైంది. భార్యని మద్రాస్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. దీని మీద 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు రిజిస్టర్ చేసాం. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం ఒక టీం కూడా వెళ్ళడం జరిగింది. అతను వెతుకుతూ ఉన్నారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే జరిగింది. ప్రజల నుండి వినతులను సబ్ కలెక్టర్ గిరీష స్వీకరించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే జరిగింది. ఈ గ్రీవెన్స్ డేలో వినతులు సమర్పించేందుకు వివిధ గ్రామాలకు చెందిన బాధితులు తరలివచ్చారు. స్థానిక కార్యాలయంలో సబ్ కలెక్టర్ గిరీష ప్రజల నుండి వినతులు స్వీకరించారు. చిలుకూరు మండలంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోవడంతో రవాణాకు ఇబ్బందిగా ఉందని అధికారికి వివరించారు. కడివేడులోని రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. పలు భూ సమస్యలపై ప్రజలు ధర్నా చేశారు. వీలైనంత త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని సబ్ కలెక్టర్ గిరీష ప్రజలకు తెలిపారు. ఇక్కడికి ఒక 6 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ వచ్చున్నాం. ఇక్కడికి మేము మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మాకు మోవిడి నుండి కనుపూరు, తూర్పు కనుపూరు మీద పోయే రోడ్డు మాకు జాతీయ విపత్తు నివారణ పథకం కింద రోడ్డు శాంక్షన్ అయ్యింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డు, ఇంతకు ముందు తారు రోడ్నే, అది బాగా దెబ్బతిని ఉంటే మళ్ళీ రోడ్డు శాంక్షన్ అయింది. అయితే ఈ రోడ్డు చేస్తూ ఉంటే కొంతవరకు చేశారు. ఇప్పుడు కెనేటా పవర్ ప్లాంట్ అని వాళ్ళు వచ్చి ఇది మా ఒక ఏదో అర్జీ పెట్టి దాన్ని అడ్డు పెట్టడం జరిగింది. అయితే ఆ రోడ్డు మాకు అందరికీ అన్ని గ్రామాలు, మా కోట మండలంలోని కొన్ని గ్రామాలు, యమదన్నపాలెం, శ్రీనివాసత్రం అలాంటివి, మోమిడి, ఏరూరు, వరగలి, లింగవరం, తమిళపట్నం గ్రామాలు, ఇట్లా ఈస్ట్ కనుపూరు, ఎట్లా నెల్లూరుకు పోవాలన్నా, ఇటు కనుపూరు పోవాలన్నా, కోట మండలం పోవాలన్నా మాకు మెయిన్ కీలకమైన రోడ్డు అదేను. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మాకు వేయాలి. అసలు కెనేటా పవర్ ప్లాంట్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఏపీఐఏసీ వాళ్ళు కూడా కాగితం రెజ్యూమ్షన్ చేసుకోమని చెప్పి ల్యాండ్ కూడా రెజ్యూమ్షన్ చేసుకోమని కూడా లెటర్ ఇచ్చున్నారు. దాని తగ్గట్టు మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలి కూడా దాన్ని రద్దు చేస్తూ సిఫారసు చేస్తున్నారు. ఇన్ని చేసినా కూడా, ఇన్ని జరుగుతున్నా కూడా వాళ్ళు అడ్డు పెట్టడం అనేది చాలా హాస్యాస్పదం. కాబట్టి పెద్దలు తక్షణమే స్పందించి ఆ రోడ్డును త్వరితగతిన పూర్తి చేస్తారని కోరుకుంటున్నాం. ఇక్కడ మోడి గ్రామం, వరగలి, మన్నేగుంట సర్పంచులు, ఎంపీటీసీలు వచ్చినాము. ఇది ఆర్ఎన్బి రోడ్ కనెక్షన్ అండి. మన్నేగుంటకి ఆర్ఎన్బి రోడ్ కనెక్షన్. అక్కడి నుంచి రావాలన్నా, ఇక్కడి నుంచి పోవాలన్నా మాకు అన్ని గ్రామాలకి ఆ రోడ్డు మెయిన్ లింక్ రోడ్ ఇది. దాని 25 సంవత్సరాలుగా ఎగ్జిస్టింగ్ రోడ్ ఇది. 25 సంవత్సరాలుగా మేము పిల్లల నుంచి ఎగ్జిస్టింగ్ రోడ్ ఇది. దాన్ని ఇప్పుడు కొత్తగా వేసేదేం కాదు, ఇప్పుడు రిపేర్ చేస్తుంటే దాని మధ్యలో వచ్చి కెనెటిక్ పవర్ ప్లాంట్ మాకు అలాట్ చేసినారు ఈ ల్యాండ్ అని చెప్పి ఆపుతున్నారు.
కానీ సగం చేసి ఆపేస్తున్నారు. ఫండ్స్ కూడా గ్రాంట్ అయినాయి దానికి. ఇప్పుడు డ్యామ్ డిస్టర్బ్ చేసిన రోడ్డుని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. అక్కడి నుంచి హాస్పిటల్కి రావాలన్నా కూడా రాత్రుల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది. గర్భవతులు అటువంటి రావాలన్నా కూడా రోడ్డు లేకుండా పోయింది. ఇప్పుడు సుమారు తిరుక్కు రావాలంటే 3 గంటల సేపు పడుతుంది ఒక టౌన్కి రావాలంటే. అదైతే ఒక 1.5 అవర్లో 1 అవర్లో వచ్చి టౌన్కి రావచ్చు హాస్పిటల్ కూడా. కాబట్టి అధికారులు పెద్దలు స్పందించి వెంటనే ఆ రోడ్డుని ఆపకుండా అడ్డుకోకుండా దాన్ని ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసేసి మాకు సదుపాయం సౌకర్యం కల్పించవలసిన కోరుతున్నాను. గూడూరు మండలంలోని పోటుపాలెం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు యూనిఫారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం బూసారెడ్డి కుంతలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. పోటుపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో సోమవారం యూనిఫారం పంపిణీ చేశారు. బూసారెడ్డి కుంతలమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దాత మరియు రొటేరియన్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తన తల్లి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిఈసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బోమిడి శ్రీనివాసులు, కార్యదర్శి రామకృష్ణారెడ్డి, సభ్యులు దశరథరామిరెడ్డి, కొనిదల మునిగిరీష్, వాసుగౌడ్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బోసారెడ్డి కుంతలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ స్కూల్ని అడాప్ట్ చేసుకొని విద్యార్థులకు సమదుస్తులు పంపిణీ చేయడం చాలా ఆనందకర విషయం. ఈ స్కూల్కి విద్యార్థులకు ఏం కావాలన్నా కానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున సహాయం చేసేదానికి ముందున్నారు. వారికి రోటరీ క్లబ్ వెస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం బొస్సారెడ్డి కుంతలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 5 సంవత్సరాల ముందు స్థాపించాము. ఆ సంస్థ ద్వారా ఎన్నో విద్య మరియు వైద్య లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ స్కూల్లో గత 5 సంవత్సరాల నుంచి పాఠశాల విద్యార్థులకి, ఈ పోటుపాలెం స్కూల్లోని పాఠశాల విద్యార్థులకి సమదస్తులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి ఉండేసి జతల తరఫున పాఠశాల విద్యార్థులకి సమదస్తులు ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసాం. రోటరీ క్లబ్ తరఫున పాఠశాలకి బెంచీలు ఇవ్వడం జరిగింది. ఒక 15 రోజుల ముందు ఈ పాఠశాలకు వచ్చినప్పుడు సుధీర్ నుండి ఈ పాఠశాల హెడ్ మాస్టరు పాఠశాల పిల్లలకి బ్యాగులు కూడా ఇస్తే బాగుంటుంది అని మా దృష్టి తీసుకొచ్చాము. అది క్లబ్ దృష్టి తీసుకొచ్చాము. అంటే మనం ఈ పాఠశాల దత్తత తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. సో క్లబ్ తరఫున మీరు ఏమైనా చేయగలుగుతారంటే ఆ రోజు ప్రెసిడెంట్ ఉండి చేస్తామన్నా దూరం పట్టుకొని చేస్తామని అన్నారు. సో సభాముఖంగా దాన్ని కూడా మేము చేస్తామని చెప్పి నిర్వహించుకుంటున్నాము. 5 ఏళ్ళుగా కూడా వచ్చి ఈ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఇక్కడ నాకు తెలిసిన హెడ్ మాస్టర్ ఉండేవారు సురేంద్ర మోహన్ అని. ఆయన కాలంలో వస్తూ ఉన్నాయి. ఇప్పుడే మాట్లాడాను కూడా ఆయనతో. ఆయన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ MBO అక్కడ శ్రీ సీతారాంపురంలో ఉన్నాడు, మాట్లాడాడు. ఇప్పుడు మా ఇంటి ఎదురుగానే ఉన్న మిత్రుడు ఇక్కడ హెడ్ మాస్టర్గా వచ్చాడు. చాలా సంతోషం. నేను నిన్ననే ఒక మాట చదివాను. ఏంటంటే బండరాతి గుండెలున్న భగవంతుడి గుడి కన్నా చల్లని మనసులున్న పిల్లలున్న గుడి మిన్న అని. అంటే భగవంతుడి కంటే గుడి ఎక్కువ అని కాదు, భగవంతుడికి ఎంత ప్రాధాన్యత ఉందో అంత ప్రాధాన్యత పాఠశాలకు కూడా, విద్యార్థులకు కూడా. ఈ ట్రస్ట్ ఒకటి ఫామ్ చేసి మా వదిలి గారి పేరుతో ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తున్నారు. ఇది 6వ వర్ధంతి మా వదిలి గారి ఈ ట్రస్ట్ చేస్తున్నటువంటి. మా శ్రీకాంత్ ఇంకా మంచి కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేయాలని, ఏదన్నా 1-2 మంచి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసేదానికి నేను ఆర్థిక సహాయం అందజేస్తానని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం మా శ్రీకాంత్ నా వంతుగా
ఒక 1 or 2 కార్యక్రమాలు చేస్తే నేను అది అందజేస్తాను. మంచి కార్యక్రమాలు ఆయన రూపొందించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చాను. ఒక 20 రోజుల క్రితం ఫోన్ చేసి ఈరోజు నేను యూనిఫామ్ పంచే కార్యక్రమం కోసం టైలర్ని పంపుతున్నాను, మీరంతా పిల్లలు అటెండ్ అయ్యేటట్టు చూసి వాళ్ళ మెజర్మెంట్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఆ రోజు వారిని కలిసి యూనిఫామ్తో పాటుగా పిల్లలకు బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్ చేయమని మీ అందరి తరఫున ఆయన కోరడం జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి మనం వీళ్ళకి ప్రత్యేకంగా ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించిన వర్క్ బుక్స్ ఇంట్రడ్యూస్ చేశాం సార్. ప్రతి ఒక్కరి దగ్గర కూడా 11 నుంచి 13 పుస్తకాల వరకు ఉన్నాయి. వాళ్ళు వితౌట్ బ్యాగ్ క్యారీ చేయడం కష్టంగా ఉంది, కొనుక్కోమంటే వాళ్ళకి అంత స్తోమత లేదని కోరడం జరిగింది. కోరిన వెంటనే ఈరోజు సభాముఖంగా మనకు త్వరలో ఆ బ్యాగులు కూడా పంపిణీ చేస్తానని చెప్పిన శ్రీకాంత్ రెడ్డి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు. గూడూరులోని హైస్కూల్ రోడ్డులో ఉన్న DRW కళాశాల ద్వారా పురపాలక సంఘానికి లక్షలాది రూపాయల పన్ను రావాల్సి ఉందని, కళాశాల ఆక్రమిత స్థలంలో ఉందని సమాచార హక్కు జనవేదిక అధ్యక్షుడు నాను మునీంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ గిరీషాకు ఆయన వినతిపత్రం అందజేశారు. పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తమ్మిశెట్టిగుంట 577/4 సర్వే నెంబర్లో సుమారు 15 ఎకరాలు అయినటువంటి తమ్మిశెట్టిగుంటలో రాష్ట్ర ప్రభుత్వం వారు దువ్వూరు రమణమ్మ కళాశాల యాజమాన్యం వారికి అప్పటి సబ్ రిజిస్టర్ రేటు ప్రకారం 3 ఎకరాల 60 సెంట్లు భూమి కేటాయించడం జరిగింది. ఈ క్రమంలో గూడూరు MRO కార్యాలయం వారిని సమాచార చట్టం ద్వారా సమాచారం కోరగా సదరు కార్యాలయం నుంచి వారికి కేటాయించినటువంటి భూమి కంటే సుమారు ఎకరా స్థలం కబ్జా చేస్తున్నారని తగు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ గారికి గూడూరు MRO గారు రాయటం జరిగింది. ఇది కూడా సమాచార చట్టం ద్వారానే సమాచారం తీసుకున్నాము. ఈరోజు మార్కెట్ రేటు ప్రకారం సుమారు ఈ ఎకరా స్థలం 10 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఇంత పెద్ద స్థాయిలో నడిబొడ్డున కబ్జా చేయటం అనేది చాలా తీవ్రమైనటువంటి అవినీతి చర్యని మేము భావిస్తున్నాను. ఎందుకంటే ఈ భూగర్భ జలాలు అడుగంటిపోతే భవిష్యత్తులో ప్రజలు మంచినీళ్ళు తాగేదానికి, కనీస అవసరాలు తీర్చుకునేదానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని, ఇది మానవులకి సంబంధించినటువంటి కనీస హక్కు మంచినీరు ఇవ్వటం అనేది ఉద్దేశంతో సుప్రీంకోర్టు వారు ఆ రోజు తీర్పు ఇచ్చినారు. ఎక్కడైనా సరే ఈ చెరువులు కానీ భూ కబ్జాలు చేసుంటే కుంటలు వెంటనే తొలగించాలని కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. అదేవిధంగా ఈ స్థలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా, మున్సిపాలిటీ వారి అనుమతి లేకుండా తమ ఇష్టానుసారంగా ఎన్నో అంతస్తులతో బిల్డింగ్లు కూడా కట్టి ఉన్నాడు. ప్రతిదీ కూడా ఆ కాలేజీ యాజమాన్యం అవినీతి అక్రమాలతో గడుపుతున్నారు. ఈరోజు మున్సిపాలిటీ వారికి కట్టాల్సినటువంటి ఆస్తి పన్ను 1,75,00,000 రూపాయలు ఈ రోజుకి కూడా కట్టకుండా తప్పుడు విధానాలు, తప్పుడు పద్ధతులు అవలంబిస్తున్నాడు. వెంటనే మున్సిపల్ చైర్మన్ గారు దీనిపై తగు చర్యలు తీసుకొని మున్సిపాలిటీకి కట్టాల్సినటువంటి 1,75,00,000 రూపాయలు కట్టించి మున్సిపాలిటీ ప్రజల అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాను. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారిని ఎకరా పైనే ఉన్నటువంటి ప్రభుత్వ కుంట స్థలాన్ని స్వాధీనం చేసుకొని భూగర్భ జలాలు పెంచాలని. మనుబోలు పంచాయతీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనులపై అధికారులు, పాలకులు చర్చించారు. మనుబోలులో పంచాయతీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీపీ అనితమ్మ, సర్పంచ్ కంచి పద్మమ్మ, అధికారులు పాల్గొని నిధులపై చర్చించారు. 13వ ఆర్థిక సంఘం నిధులతో సిమెంటు రోడ్లు, సైడ్ కాలువలు నిర్మిస్తామని పాలకులు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దండు చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శి గరుడయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మనుబోలు గ్రామ పంచాయతీలో ఎంత డబ్బులు ఉన్నాయో అవి తీసుకుని అంత డబ్బుల్ని ఎన్ఆర్జీసీ కింద గవర్నమెంట్ వారు కలిపి మేము ఒక 30 లక్షలు ఇవ్వాల్సుకుంటాం. మా పంచాయతీలో ఉండే డబ్బులు వాళ్ళు 30 లక్షలు ఇస్తారు. వాటితో మనుబోలు గ్రామంలో ఈరోజు మా పంచాయతీ ప్రెసిడెంటు, నేను, వార్డు మెంబర్లు అందరినీ కలుసుకొని ప్రతి వార్డులో ఒక 5 లక్షల లెక్కన
వాళ్ళు ఎక్కడైతే కోరారో వాళ్ళు కోరింది ఇక్కడ ప్రతిపాదన చేసి ఈరోజు మేము ఎండిఓ గారికి ఇస్తాము. వాళ్ళు మా డబ్బులు కూడా ఈ 30 లక్షలని ఉంది కాబట్టి వాళ్ళు ఎస్సీ గారి అకౌంట్లో జమ చేయమన్నారు. దాన్ని కూడా ఒక 2-3 రోజుల్లోనే జమ చేసేస్తాము. ఈ పథకం వచ్చిన దానివల్ల మా గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అయినా కూడా మాకు ఇంకా చాలా డబ్బులు అయితే అవసరం. మళ్ళీ ఇప్పుడు వరకు 13th ఫైనాన్స్లో ఒక 15 లక్షలు, 14th ఫైనాన్స్ ఇప్పుడే ఒక 10 లక్షల చిల్లర వచ్చింది. అవి 2 కలుపుతూ మా పంచాయతీ నిధులు ఒక 6 లక్షలు కలిపి మేము ఇస్తున్నాము. మళ్ళీ 14వ ఆర్థిక సంఘానికి వచ్చినట్టే కూడా ఇదే విధంగా కొరవ పనులకి పెట్టి ఆర్థిక సంఘంలో వచ్చే నిధులను కూడా మన గవర్నమెంట్ వారికి జమ చేసి ఆ ద్వారా కొరవ పనులు కూడా చేస్తే మునుగోలు గ్రామం అయితే చాలా బాగా వద్దనేటటువంటి మేమందరం ఒక ఏకగ్రీవ తీర్మానం చేసుకుని ప్రభుత్వం దీన్ని కలపడం చాలా మంచి పథకం. దీనివల్ల గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం. గూడూరులోని భాగ్యరాజా వీధిలో ఉన్న పూరీలు ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయింది. దీంతో గూడు కల్పించాలని బాధితురాలు కోరుకుంటోంది. గూడూరు పట్టణంలోని భాగ్యరాజా వీధిలో నివాసం ఉంటున్న ధనలక్ష్మికి చెందిన పూరీళ్లు కూలిపోయింది. ఇటీవల కురిసిన వర్షానికి గోడలు నాని కూలిపోయిందని బాధితురాలు పేర్కొంది. ఎలాంటి జీవనాధారం లేక ఒంటరిగా కాలం వెళ్లదీస్తున్న ధనలక్ష్మికి గూడు కోల్పోవడంతో ఆదుకోవాలని అభ్యర్థిస్తోంది. 5వ వార్డు భాగ్యరాజా వీధి. నిన్న 10-11 గంటలప్పుడు ఇల్లు అట్నే కూలిపోయింది. వర్షానికి ఆ కోళ్ళు నానిపోయింది. ఇంట్లోనే ఉన్నాను నేను. ఆ పైన పడిపోయింది. కొద్దిగా చిన్న దెబ్బలు తగిలింది. నాకెవరూ లేరు. అదే జీవనాధారం. ప్రభుత్వం ఏదైనా సంబంధించి సహాయం చేయాలా. మనుబోలు పంచాయతీ కార్యదర్శి గరుడయ్యకు స్వాతంత్ర్య దినోత్సవ పురస్కారం అందడంతో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనితమ్మ, ఎంపీడీఓ హేమలత, ఉప సర్పంచ్ దండు చంద్రశేఖర్ రెడ్డి, పి జయరామరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రంగారావు మొదలగు వారు పాల్గొన్నారు. చేసే వాళ్ళని గుర్తించి అవార్డు ఇచ్చింది. ఇది తప్పకుండా ఇది గరుడయ్యకి చెందాల్సినటువంటి అవార్డు కాబట్టి మేము కూడా మండలంలో సన్మాన కార్యక్రమం నిర్వహిస్తాము. వాటికి మీ అందరినీ కూడా మళ్ళీ ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ అక్కడ కూడా హాజరై సభను విజయవంతం చేస్తారు. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. మనుగోలు పంచాయతీ కార్యదర్శి గరుడయ్య గారికి ఉత్తమ పంచాయతీ కార్యదర్శి ఎన్నికై అవార్డు పొందినందుకు నా అభినందనలు. ఆయన మరిన్ని అవార్డులు పొందాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆయనతో కలిసి గత 2 సంవత్సరాలుగా మేము జర్నీలో ఉన్నాం కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. ఖచ్చితంగా వచ్చుద్ది ఏదో ఒక విధంగా. ఒక అవార్డు అనేది ఆగస్టు 15కా లేకుంటే 26కా, జనవరి 26కా అనుకున్నాము. మేమైతే ఇంకోటి కూడా ఊహించాం. మన ఎండిఓ గారికి కూడా అవార్డు వస్తుందని మేము అనుకున్నాము. ఎందుకంటే వాస్తవంగా అయితే మనకు తెలియకపోవచ్చు కానీ బయట తిరిగే మన పెద్ద నాయకులందరికీ తెలుసు ప్రతి మండలాల్లో ఎలా ఉంటుంది, రాజకీయాలు ఎలా ఉంటాయని. రాజకీయాలకు అతీతంగా ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తేనే ఉద్యోగం. అలా పాటించినందువల్ల వాళ్ళని ఎత్తుక్కుంటూ అవార్డులు వచ్చినాయి. మేము ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో ఒకటి మిస్ అయింది. నెక్స్ట్ 26కి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం. ఈ కార్యక్రమం మనం జరుపుకోవడం అనేది వాస్తవంగా అయితే ఇంతకన్నా గ్రాండ్గా చేయాల్సింది. ఎక్స్పెక్ట్ చేయని విధంగా జరిగింది. అలాగే మన ఎండి గారికి కూడా రావాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రతి విషయంలో మండలంలో అవైతేనేమి, పంచాయతీలు ఏనైతేమి అన్ని విధాల అన్ని స్థాయి ప్రజలకి ఉపయోగపడే విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు. ఇంకా మన గరుడయ్య గారు అనేక విధమైనటువంటి సత్కారాలు, సన్మానాలు అదేహోదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలకి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. మనకి ఎంతో గర్వంగా ఉంది. అదేవిధంగా వ్యక్తిని ఒక బంధువర్గంగా ఉండిపోయి అన్నదమ్ముడుగా చూస్తున్నారంటే నిజంగా సంతోషం చాలా బాధపడాలో అర్థం కావడం లేదు నాకు. ఎందుకంటే అవార్డు వచ్చిందనేది పక్కన పెట్టినా కానీ చంద్ర అన్నట్టుగా వచ్చింది మొదలుకొని అతను ఒక రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లాడని పొగిడేటప్పుడు అతని గురించి నేను ఏం చేసినందుకు ప్రతి వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన చేసినటువంటి సేవలకి గవర్నమెంట్ వారి గుర్తించి ఉత్తమ సెక్రటరీగా మనకు ఆయనకి మొన్న ఆగస్టు 15న అవార్డు ఇవ్వడం ఈ మనుబోలు గ్రామానికి, ఈ మనుబోలు గ్రామ ప్రజలకు
ఎంతో మేలు చేశాడు. అది ప్రభుత్వం గుర్తించి ఆయనకి ఉత్తమ సెక్రటరీగా ఇచ్చినటువంటి మా గ్రామం తరఫున, మా పంచాయతీ తరఫున, మా పంచాయతీ సభ్యులు, మా ఎండిఓ గారు, మా ఎంపీపీ గారు అందరు గారు ఆయన అందరికి ఆయన అభినందిస్తూ ఆయనకి ఒక చిన్న కానుక మేము ఆయనకి సన్మానం చేస్తున్నాం. సన్మానానికి మన ఎండిఓ గారిని, మా సర్పంచ్ గారిని. గూడూరు పట్టణంలోని అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న గోదాదేవి ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి అలగనాథుడికి పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో గ్రీవెన్స్ డే, బాధితుల నుండి వినతులు స్వీకరించిన సబ్ కలెక్టర్ గిరీష. కొండుపాలెంలో భార్యపై భర్త కత్తితో దాడి, తెగిన చేయి, క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలింపు. విద్యార్థులకు చేయూత, కోటుపాలెం పాఠశాల విద్యార్థులకు రోటరీ ఆధ్వర్యంలో యూనిఫారం పంపిణీ. వైభవంగా అలగనాథుడికి పల్లకీ సేవ, అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.